హాయ్ హలో వెల్కమ్ టు ఇన్స్పిరేషనల్ స్టార్. మరి ఈ రోజు ఇన్స్పిరేషనల్ స్టార్లో యంగ్ హీరో శర్వానంద్ నటించిన కొన్ని సినిమాల్లోని ఇంట్రెస్టింగ్ విశేషాల గురించి తెలుసుకుందాం. టాలీవుడ్ యంగ్ హీరోల్లో యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుల్లో శర్వానంద్ ఒకరు. సినీ జీవితంలో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రతిసారి తనని తాను మార్చుకుంటూ ఆడియన్స్ను అలరిస్తున్నారు. ఇక ఆ ప్రయత్నమే ఆయనకు వరుస విజయాలను తెచ్చిపెడుతోంది. 5వ తారీఖు మూవీతో హీరోగా కెరియర్ మొదలుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ సెలెక్టివ్ స్టోరీస్ని చేస్తూ ఆడియన్స్ హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. స్టోరీ బాగుండాలి, కథలో కొత్తదనం కనిపించాలి, సినిమా ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి అని ఆలోచించి సెలెక్టివ్గా సినిమాలు చేయటమే నా సక్సెస్ అని శర్వానంద్ పలు సందర్భాల్లో తెలిపారు. అలానే రొటీన్ మూవీస్కి దూరంగా ఉంటూ సినిమాల్లో కొత్తదనం, తన క్యారెక్టర్లో కొత్తదనం చూపిస్తూ హీరో శర్వానంద్ ఇండస్ట్రీ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్నారు. శర్వానంద్ విజయవాడలోని వీరి తాతగారి ఇంట్లో జన్మించారు. పెరిగింది మాత్రం హైదరాబాద్లో. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేశాడు. అప్పుడు రానా దగ్గుబాటి, రామ్ చరణ్ తేజ్ ఇతని క్లాస్మేట్స్ ఉండేవాళ్ళట. చాలా ఏళ్ళు కలిసి చదువుకున్న వీరి మధ్య ఎప్పుడూ సినిమాల ప్రస్తావనే వచ్చేది కాదు. అప్పుడు ఎవరికి వాటి గురించి కూడా అంత అవగాహన లేదు. శర్వానంద్కి చదువు పట్ల ధ్యాస లేకుండేది. ఎప్పుడూ ఏదో ఒక కళారంగంలోకే వెళ్ళాలనుకునేవాడు. సబ్జెక్టుల కంటే సినిమా ఆలోచనలే ఎక్కువ. అందుకే స్కూల్లో డ్రామా, డాన్స్ పోటీల జాబితాలో ఇతని పేరే ముందుండేది. ఎగ్జామ్స్ రిజల్ట్లో మాత్రం చివరి స్థానంలో ఇతని పేరు ఉండేదట. స్కూల్కి పంపిస్తే చాలాసార్లు కార్లో నుంచి, ఆటోలో నుంచి దూకేసేవాడట. పక్కనే ఉన్న ఆనంద్ థియేటర్లో క్రమం తప్పకుండా సినిమాలు చూసేవాడు శర్వానంద్. నాన్న ప్రసాదరావు వ్యాపారవేత్త, అమ్మ వసుంధరాదేవి హౌస్ వైఫ్, అన్నయ్య కళ్యాణ్, అక్క రాధిక శర్వానంద్కి చదువుకొని ఉద్యోగం చేయటం కన్నా సినిమాలపై ఎక్కువ ఇష్టం ఉండేదట. అందుకే ఇంటర్ పూర్తయ్యాక సినిమాల్లోకి వెళ్ళాలనుంది అని ఇంట్లో చెప్పాడు. 17 ఏళ్ల కుర్రాడు అలా మాట్లాడితే వేరే ఎవరైనా చాలా తేలిగ్గా తీసుకుంటారు. పిచ్చి ఆలోచనలు మానేసి చదువుకోమంటారు. అందరిలా శర్వానంద్ అమ్మా నాన్న ఎప్పుడు వాళ్ళ ఆలోచనలు పిల్లలపై రుద్దలేదు. వీరి ఆలోచన ఏంటి అని అడగలేదు. చేసేది కరెక్ట్ అని పిల్లలకు అనిపిస్తే చాలు ధైర్యంగా ముందుకెళ్ళమనేవాళ్ళు. సినిమాల విషయంలో కూడా వాళ్ళు అలానే అన్నారు అంటూ ధైర్యం చెప్పే విషయం చెప్పాడు. కానీ కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయాలని శర్వానంద్ అమ్మ ఒక్క షరతు పెట్టింది. ఓకే చెప్పి సికింద్రాబాద్ వెళ్ళి కాలేజీలో బీకామ్ చేరిపోయాడు.
మొదట్లో యాక్టింగ్ స్కూల్ సర్టిఫికేట్ ఒకటే ఉండేది, కానీ ఈసారి ఒక సినిమా అనుభవం కూడా దొరికింది. ఆ విషయాన్ని నిర్మాతలకు చెప్పేవాడు, కానీ ఆ సినిమా గురించి ఎవ్వరికి పెద్దగా తెలియకపోవటము, అవకాశాలు రాలేదు. ఆ సమయంలోనే గౌరీ సినిమా ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు మొదటి సినిమాలో హీరో, రెండో సినిమాలో హీరో స్నేహితుడు, ఇది చేస్తే మళ్ళీ ఎప్పటికీ హీరో అవుతాను అనుకున్నాడు. ఆ సమయంలోనే గౌరీ సినిమా ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు అక్కడ గమనించిన రమణ దర్శకుడు ఆ సినిమాలోని హీరో స్నేహితుడు అవకాశం ఇచ్చారు. మొదటి సినిమాలో హీరో, రెండో సినిమాలో హీరో స్నేహితుడు, ఇది చేస్తే మళ్ళీ ఎప్పటికి హీరో అవుతానో అనుకున్నాడు. కానీ చిత్ర పరిశ్రమలో కొనసాగాలి అంటే ఆ పాత్రకు ఒప్పుకోక తప్పని పరిస్థితి. అందుకే భవిష్యత్తు గురించి పక్కన పెట్టి నటించారు. వెంటనే శ్రవంతి రవికిషోర్ యువసేన సినిమాలో నలుగురు హీరోల్లో ఒక పాత్ర ఇచ్చారు. అది హిట్ అవ్వడంతో మంచి పేరు వచ్చింది, కానీ సోలోగా అవకాశం రాలేదు. అప్పుడే శంకర్ దాదా MBBSలో మరో పాత్ర, ఆ తర్వాత సంక్రాంతి, లక్ష్మి సినిమాలో వెంకటేష్ తమ్ముడిగా చేశాడు. రాజు మహారాజుల్లో మోహన్ బాబుతో కలిసి కూడా నటించాడు. పెద్ద హీరోల సినిమాలు చూసేవాళ్ళు ఎక్కువ, వాళ్ళతో నటించడం వల్ల ఇతడికి గుర్తుపట్టే వాళ్ళు సంఖ్య పెరిగింది. దీంతో మంచి పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి. హీరోగా ఇతన్ని రీఎంట్రీకి పునాదులు వేసింది ఆ పాత్రలే. సంక్రాంతి తరువాత వెన్నెల సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. ఓ రకమైన సైకో పాత్ర ఇది. అతడు అన్ని రకాల పాత్రలు చేయగలనని నిర్మాతలకు నమ్మకం కలిగించిన సినిమా ఇది. ఆ తరువాత వచ్చిన అమ్మ చెప్పిందిలో మానసికంగా ఎదగని కుర్రాడి పాత్ర కూడా నటించి ఆడియన్స్ని మెప్పించగలిగాడు మన శర్వానంద్ చేసిన వాటిల్లో చాలా కఠినమైంది అదే అని మనకే కాదు, శర్వానంద్ అభిప్రాయం కూడా. గమ్యంతో సినిమాతో నట జీవితము పూర్తిగా మారిపోయింది శర్వానంద్కి అనే చెప్పాలి. నిజానికి ఆ సినిమా పూర్తవగానే కొన్నాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు శర్వానంద్. ఎందుకు సినీ జీవితము అనుకున్న విధంగా ముందుకెళ్ళట్లేదేమో అనిపించి సినిమాలకు దూరం అవ్వాలనుకున్న ఆలోచన వచ్చింది. కానీ గమ్యం వచ్చిన విజయంతో ఒత్తిడి, నిరాశ అన్నీ ఎగిరిపోయాయి. ఆ తర్వాత వెంటనే ప్రస్థానం సినిమా కూడా రొటీన్కు చాలా భిన్నమైన పాత్ర. శర్వానంద్ కంటే ఎక్కువ తెర మీద పాత్రే కనిపించాలి. ఆ చిత్రం కూడా విజయం సాధించడంతో నటుడిగా బాగా పేరు వచ్చింది శర్వానంద్.
చూసారు కదా ఈ రోజు ఇన్స్పిరేషనల్ స్టార్ ప్రోగ్రామ్ లో శర్వానంద్ నటించిన ఆల్ టైమ్ హిట్ మూవీస్ లోని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకున్నారు కదా. మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.